సూర్యాపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధి రామునిపట్నం ప్రాథమిక పాఠశాలలోని 7 లక్షల పనికి 3 లక్షల పని చేయించి 7 లక్షల పని చూపెట్టడం జరిగిందని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పంతం శ్రీనివాస్ యువజన సంఘం నాయకులు బొమ్మకంటి అనిల్ కుమార్ మాట్లాడారు. పాఠశాలలో పరిశుభ్రత లేదు, ఎక్కడ చెత్త అక్కడే కనీసం పట్టించుకునే నాదుడే కరువయ్యారు. ఎక్కడ పనులు అక్కడే వదిలిపెట్టి 7 లక్షల పని అయింది అంటూ మిగతా బిల్లులు ఇవ్వాలని ఇష్టానుసారంగా పాఠశాలలోని అమ్మ ఆదర్శ్ కమిటీకి వచ్చిన స్కూల్ డెవలప్మెంట్ ఫండ్స్ కంటెక్టివ్ ఇష్టానుసారంగా పనులు చేపట్టడం జరిగిందని వాపోయారు. కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుల పరశురాములు, శ్రీనివాస్, బాబుదాస్, సందీప్, భానుచందర్, సతీష్, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామము చిన్నకోడూరు మండలం సిద్దిపేట జిల్లా రామునిపట్ల గ్రామ పాఠశాల ఆవరణలో చెత్త మొత్తం పిల్లలకు పాములు, ఈ తేళ్ళు, పురుగు పూసి మొత్తం బాగా వస్తున్నాయి. ఇంతకుముందు ఒక జీవన్రెడ్డి అనే కాంట్రాక్టు మా రామునిపట్ల ఊళ్ళో ఏది జరిగినా జీవన్రెడ్డి తప్ప వేరే ఎవరికి ఇవ్వరు వర్క్ ఏ వర్క్ అయినా అన్ని నాసిరకంగా వర్కులే ఉన్నాయి. తర్వాత ఇప్పుడు రామునిపట్ల స్కూల్ కాంపౌండ్లో లోపల వర్క్ 3,50,000 ఇప్పటికే లిఫ్ట్ చేసిండట. 3,50,000 లిఫ్ట్ ఏ రకంగా చేసిరో, సంబంధించిన ఏఈ బిల్లు ఏ రకంగా చేసిందో, ఇది ఎంతవరకు న్యాయమో ఎంతవరకు కరెక్టో, గ్రామ సంబంధించిన యువలకు ఏం తెలియకుండా ఏం చేయకుండా ఇష్టానుసారంగా బిల్లులు పెట్టుకుంటా మొత్తం మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను లూట్ చేయడానికే ఉన్నారు తప్ప వేరే ఏం లేదు. ప్రజలకు సౌమ్య మేడం ఏఈ గారు ఏ రకంగా ఇచ్చిందో, బిల్లు ఏ రకంగా రాసిందో సౌమ్య మేడం మీదనే యాక్షన్ తీసుకోవాల్సింది. దీన్ని ఎంతో ప్రాబ్లం వచ్చి సాల్వ్ చేయాలి. ఖచ్చితంగా రానుపల్లికి వచ్చి ఇచ్చిన ఎంపీడీఓ కూడా బాగా చర్య తీసుకొని దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేయాలి. తర్వాత అది కూడా కరెక్ట్ లేదు, ఏ వర్క్ చేసినా కరెక్ట్ లేదు. ఏమన్నా అంటే సారనే బెదిరించుడు, లేకుంటే ఇష్టం వచ్చినట్టుగా బెదిరించుకుంటా బిల్లులు వేసుకుంటా లిఫ్ట్ చేస్తాడు. ఆయన ఒకసారి పిలిచి చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఈరోజు రామునిపట్ల గ్రామంలోని ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో ఒక ఆవరణ భాగం మొత్తం కూడా ఇష్టారీతిగా నీట్నెస్ అనేది లేకుండా చిన్నపిల్లలు చాలామంది ఇక్కడ ఆడుకుంటారు. జరిగితే అన్ని పాములు కానీ ఇతర కీటకాలు అన్నీ కూడా వచ్చి పిల్లలకు చాలా ఇబ్బంది కలగజేస్తుంది. ఎన్నో సార్లు మేము విన్నపించినా కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా ఇష్టారీతిగా అంతా దాని చెత్త చెదారం అంతా కూడా అక్కడ ఇచ్చిపెట్టి ఇష్టారీతిగా చేయడం జరుగుతుంది. అలాగే మరి రామునిపట్ల గ్రామంలో అమ్మార్చలో భాగంగా వచ్చినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్ డెవలప్మెంట్ కోసం వచ్చిన ఫండ్స్లో భాగంగా వాళ్ళు కాంట్రాక్టర్ ఇష్టారీతిగా నిర్మించడం జరిగింది. అసలు అవసరం వచ్చిన పనులు ఏమున్నాయి, స్కూల్కు అవసరం ఏ అవసరం ఉన్నాయి పనులు అని చెప్పి ఏది కూడా మాట్లాడకుండా వాళ్ళు ఇష్టారీతిగా వర్క్ చేయడం జరిగింది. అల్ల కూడా ఒక్క పని కూడా నాణ్యత లేదు, అన్ని కూడా నాసిరకమైన వస్తువులు వాడి నాసిరకంగా పనులు చేయడం జరిగింది. ఎవరైనా వాళ్ళను క్వశ్చన్ చేస్తే కాంట్రాక్టర్ను ఎందుకు ఇట్లా కడుతున్నారు అని చెప్పి మాట్లాడితే వాళ్ళనే బెదిరించడం ఇష్టం మాట్లాడడం జరుగుతుంది. ఒక స్కూల్కి వచ్చినటువంటి ఫండ్స్ అవి ఏ రకంగా ఖర్చు పెట్టాలి, స్కూల్కి ఏ రకంగా డెవలప్ చేయాలి, మా స్కూల్కు కావాల్సిన వసతులు ఏంది, ఆ స్కూల్లో ప్రకారం దానికి ఆ ఫండ్స్ మేము కేటాయించుకుంటాం. కానీ ఇష్టరీతిగా గోడలు కట్టి ఆ సంపులు నిర్మాణం చేసి మహిళలు చిన్నపిల్లలు లేడీస్ ఉన్నారు, వాళ్ళు టాయిలెట్స్ కానీ మూత్రశాలలు ఇలాంటి లేకుండా పైన రేకులేసి పెట్టడం జరిగింది. అంటే చుట్టుపక్కల మొత్తం కుల్లా ఊసిపెట్టి పైన రేకులేసి సరిపోతా చుట్టుపక్కల మొత్తం ఇండ్ల నిర్మాణం చేయడం జరిగింది.
దానిలో కూడా మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కాంట్రాక్టర్ కూడా 100% ఎవరు చెప్పిన మాటను కూడా వాళ్ళు ఇష్టారీతిగా పనులు చేసి ఇది అంతా నాసిరకమైన పనులు. 100% దీని మీద ఎంఈఓ గారు చర్య తీసుకోవాలి. ఎంఈఓ గారు చర్య తీసుకోకపోతే డిఈఓ లేకపోతే కలెక్టర్ దాకా కూడా మేము అందరం రావణపట్ల ఉన్న యూత్ ప్రతి ఒక్కరు పెద్దలు కూడా అందరు కలిసి దీని మీద కంపల్సరీ పోరాటం చేస్తాం. ఎంఈఓ గారు ఇమీడియట్లీ దీని మీద స్పందించాల్సిందే కోరుచున్నాము. ఇక కాంట్రాక్టర్ ఎట్లా కట్టిర్రు, చేసిన పనులు ఏంది, వచ్చిన ఫండ్స్లలో ఏం పనులు చేసిర్రు, ఇది 100% కరెక్ట్ చేసిరా పనులు లేదా అని దీని మీద ఆరా తీయాలి. కంపల్సరీ దీనికి స్కూల్కు న్యాయమయ్యే విధంగా ప్రతి ఒక్కరు దీనికి సపోర్ట్ చేయాల్సిందే కోరుచున్నాం.